రైట్, నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఏదైతే ఉపాధ్యాయులు ఉంటారో ఉపాధ్యాయులు సరైన క్రమంలో తమ విధులు నిర్వహించడం లేదని చెప్పేసి చాలా వరకు చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే వాళ్లకు కొంత వెసులుబాటు ఉంటుంది, ఏదైనా వాళ్ళు లీవ్స్ పెట్టుకునే ఇట్లాంటి వెసులుబాటుని ఉపయోగించుకుంటారు. కాకపోతే ఇక్కడ అనఫిషియల్గా లీవ్స్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలామంది ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఈ టీచర్స్ సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా అధికారులు పర్యవేక్షణ వెళ్ళినప్పుడు మాత్రం ఇది బట్టబయలవుతున్నటువంటి క్రమంగా చూడొచ్చు. మాట్లాడదాం, విద్యార్థి సంఘాలు ఉన్నారు, ఏం చెప్తారు ఇట్లాంటి అంశం పైన. విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన విద్య, మంచి వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి చర్చ చూసుకుంటే కనుక ఏదైతే ప్రస్తుతం అనఫిషియల్గా వీళ్ళు డుమ్మ కొడుతున్నారు అని చెప్పేసి చాలా చర్చ నడుస్తూ ఉంది. దీన్ని అసలు ఎట్లా చూస్తారు, అసలు ఏం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలో? ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ టీచర్లు డుమ్మాలు కొడుతున్నారనే దాని మీదనే స్పష్టంగా ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ అని చెప్పి ఈ మధ్యకాలంలో తీసుకొని రావడం జరిగింది. అది తీసుకొచ్చిన తర్వాత నుండి అనేక మంది టీచర్లు ఇప్పటికి కూడా అంటే మన జిల్లాలో 6,000 పైచులకు ఇవాళ టీచర్లు ఆ ఎఫ్ఆర్ఎస్లో నమోదైన పరిస్థితి ఉంది. ఆ నమోదైన దాంట్లో ఇప్పటికీ ఒక 500 నుండి 1000 మంది టీచర్లు ఇవాళ ఇంకా డుమ్మ కొడుతూనే ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా డిఈఓ గారు కూడా దాని మీద స్పష్టమైన ఎవరైతే డుమ్మాలు కొడుతున్నారో వాళ్ళ మీద ఇప్పటికి కూడా చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం మన జిల్లాలో. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రభుత్వ టీచర్లు అంటే ప్రభుత్వ విద్యార్థులకు విద్యను అందించాల్సిన అవసరం, ఆయన బాధ్యత చాలా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ అదే టీచర్లు ఇవాళ చిట్ ఫండ్లు నడుపుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఏదైతే ఇవాళ మేము సంఘాలు పెట్టుకున్నామని చెప్పి ఆ సంఘానికి నాయకులుగా మేము ఉన్నామని చెప్పి మేము అట్లాగనే మాకు ఒక వెసులుబాటు దొరికిందని చెప్పి ఇవాళ డుమ్మాలు కొడుతున్న వాళ్ళు అనేక మంది ఇవాళ టీచర్లు అనేక సంఘాలలో ఇవాళ ఉన్న పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. ప్రధానంగా పేద విద్యార్థులకు మీరు చదువును అందించాల్సిన అవసరం ఎంతోగానో ఉంది. కానీ ఇవాళ ఒక పక్క చదువును అందించకుండా ఇవాళ రాజకీయాలు ఇవాళ చేస్తున్న పరిస్థితి మనం ఈ జిల్లాలో చూస్తున్న పరిస్థితి. కొంతమంది పిఏలుగా జాయిన్ అయినా కూడా పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా అసలు టీచర్లుగా పేరు చెప్పుకోవడం టీచర్లు కానీ విద్యార్థులకు చదువును మాత్రం అందించే పరిస్థితి కూడా రెగ్యులర్ అటెండెన్స్ లేకపోవడం ఇవాళ మనం చూస్తున్నాం మన జిల్లాలో. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా గతంలో ఇంటర్మీడియట్లో ఈ విధంగానే టీచర్లు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ టీచర్లు వాళ్ళు గైర్హాజరైతే అక్కడ 56 మంది టీచర్లను ఇంటర్మీడియట్ శాఖ తీసేసిన పరిస్థితి ఉంది. అట్లాగనే ఈ విద్యాశాఖలో కూడా ఎవరైతే సరైన సమయంలో ఇవాళ సమయానికి కూడా హాజరు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సరైన సమయంలో హాజరు కాని ఎవరైతే 500 నుండి 1000 మంది టీచర్లు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మనం స్పష్టంగా కనబడుతుంది. అలాంటి టీచర్ల మీద డిఈఓ అశోక్ గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇన్స్పెక్షన్లు జరపాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా వారి రెగ్యులర్ అటెండెన్స్ను కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా డిఈఓ అశోక్ గారిని కూడా మేము కోరుతున్నాం. లేకపోతే భవిష్యత్తులో వీటిపైన అనేక పోరాటాలకు కూడా ఉద్యమాలను చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఒక స్కూల్లో ప్రభుత్వ ఏదైతే బడ్జెట్ వస్తుందో ఆ బడ్జెట్ని కూడా ఇవాళ విద్యార్థులకు ఉపయోగించాల్సిన బడ్జెట్, స్పోర్ట్స్కు ఉపయోగించాల్సిన బడ్జెట్ని కూడా వాళ్ళు తారుమారు చేసి ఇవాళ ఆ పరిస్థితి కూడా మనం నిజామాబాద్ పట్టణంలోనే చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిఓ గారిని కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఆగస్టు నెలలో ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఒక స్పెసిఫిక్ విధానాన్ని తీసుకొచ్చారు, ఫేస్ రికగ్నిషన్ అని. దీనివల్ల ఎంతో కొంత ఇట్లాంటి అడ్డుకట్ట పడే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే
ఈ ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ తీసుకొని రావడం వల్ల దాదాపుగా మన నిజామాబాద్ జిల్లాలో 95% మంది టీచర్లు దాన్ని వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతవరకు సిగ్నల్ మారుమూల ప్రాంతాలైనటువంటి గ్రామాలలో సిగ్నల్ లేని పరిస్థితి కూడా అది కూడా కరువైతున్న పరిస్థితి ఉంది. వాటిని కొంత సెటరైట్ చేసుకుంటే ఎవరైతే ఇలాంటి వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈజీగా మనము కనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైతే ఉంటారో ఒక 3% మంది అలాంటి వారు ఈ జిల్లాలో ఉన్నారు. అలాంటి వారి మీద కూడా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే ఈ తీసుకురావడమే చిట్ ఫండ్లకు ఇలాంటి పనులు చేస్తున్న టీచర్లు ఉన్నారని చెప్పి దానికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇది కొంత మెరుగయ్యి విద్యార్థులకు కొంత చదువుకు ఉపయోగపడే విధంగానే ఉంటుందని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఏదైతే ఉపాధ్యాయుల వర్షన్లో చూసుకుంటే హెచ్ఎం చెప్పి వెళ్తున్నాము, ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకి చెప్తున్నాము అని చెప్పడము, మరోవైపు ఫేస్ రికగ్నిషన్ ఏదైతే పెట్టుకుంటారో అది కరెక్ట్గా పడట్లేదు, సిస్టంలో అప్డేట్ కావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఎవరు ఏది చెప్పినా కూడా విద్యార్థులకు దీనివల్ల నష్టం ఏమన్నా ఇప్పుడు, ఎందుకంటే దగ్గరకు వచ్చినాయి, ఇంకా 2-3 నెలలు అయితే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, దీన్ని ఎట్లా ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి? ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు 10వ తరగతి పరీక్షలు ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా ఇంటర్నల్స్ అనేది అసెస్మెంట్ అనేటివి ఉంటాయి. విద్యార్థులకు ఇవన్నీ ఉన్నా కూడా ఇవాళ ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టాన్ని తీసుకొని రావడం అంటేనే విద్యార్థులకు చదువు అందేయాలనే ప్రభుత్వం కాంక్షిస్తుంది. అయితే దాన్ని అనేక మంది టీచర్లు కూడా దాన్ని ఉపయోగించుకోవడం లేదు. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఎవరైతే అలాంటి వారు ఉన్నారో వాళ్ళను ప్రభుత్వం గుర్తించి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునేటట్టుగా ఉంటేనే విద్యార్థులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఏంది ఎట్లా ఈ అంశం మొత్తం ఇప్పుడు విద్యార్థులకైతే నష్టం అయితే వాటిల్తుంది, ఇట్లాంటి గైర్హాజరు కావడం ఎట్లా అనుకోవాలి అసలు? ఇది నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6,700 మంది మొత్తం ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు అయితే 6,700 మందిలో మినిమం ఒక 500 మంది మినిమం 800 మంది దాకా అయితే సరిగా అయితే స్కూల్కి పోగొచ్చారు. అలాగే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇచ్చిన కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అంటే నెలకి ఇన్ని రోజులు తీసుకోవాలి ఇవన్నీ ఉంటుంది. కానీ వీళ్ళు దానికంటే కూడా ఒక నెలకు ఒక 5 రోజులు 6 రోజులు ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల విద్యార్థులు ఒక జీవితాలు కూడా నాశనం అవడం జరుగుతుంది. అందుకని అధికారులు స్పందించి ఇలాంటి వాళ్ళని వెంటనే అధికారులను తీసేయాలి, కొత్త అవకాశం ఇవ్వాలి అని నేను చెప్తున్నాను. ఓవరాల్గా ఏం చెప్తారు అసలు? ఇట్లాంటి ఏదైతే సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీటికి సపోర్ట్ చేశాయో ఇట్లా గైర్హాజరు శాతాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లీవ్స్ ఉంటాయో అవి కాకుండా కూడా అఫీషియల్గా తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అన్అఫీషియల్ అధికారులు ఏదైతే పర్యవేక్షణకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళంతా చెక్ చేసినప్పుడే బయటపడుతున్నాయి చాలా సందర్భాల్లో. ఈ ఫేస్డ్ రికగ్నైజ్డ్ సిస్టమ్ రాక ముందు ఒక తీరుండే, ఇప్పుడు ఫేస్డ్ రికగ్నైజ్డ్ సిస్టమ్ రావడంతో ఇవాళ అసలు టీచర్లు స్కూల్కు వచ్చి గతంలో సంతకాలు పెట్టి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫేస్డ్ రికగ్నైజ్డ్ సిస్టమ్ రావడంతో స్కూల్కి వచ్చి టీచర్లు ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న పరిస్థితిలో ఇవాళ అనేక మంది కూడా, ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ వచ్చినా కూడా అనేక మంది కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇట్లా పట్టించుకోని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే ఈ విద్యా వ్యవస్థలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. టీచర్లు కూడా వాళ్ళ పని ఏదైతుందో విద్యార్థులకు చదువు చెప్పడం దాన్ని ఉపయోగించేటట్టుగా ఉండాలని చెప్పి, కానీ దానికి రాకుండా ఓన్లీ రాజకీయాలు చేయడం కోసము పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఇవాళ ఉద్యోగ సంఘాల పేరుతో ఇవాళ పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారి మీద చట్ట ప్రకారం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మేము పోరాటాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, దాంతోపాటుగా టీచర్లను కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. రైట్, ఇది ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకు నష్టమైతే వాడుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు కొత్త విధానాలని ప్రవేశపెడతా ఉంది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా. ఈ క్రమంలో ఉపాధ్యాయులు చాలా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధన ఇవ్వాల్సిన క్రమంలో ఈ అన్అఫీషియల్గా తీసుకున్నటువంటి లీవ్స్ పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. ఎక్కువైపు విద్యార్థి సంఘాలు కావచ్చు, పేరెంట్స్ సైతం దీనిపైన మండిపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి లీవ్స్ని యూజ్ చేసుకోక వాళ్ళు ఏదో కారణాలు చెప్తూ కూడా డుమ్మాలు కొట్టడము, ఈ మరి ఏవైతే డుమ్మాలు కొట్టినవి వాళ్ళకు మళ్ళీ ఏదైతే ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీని మరి అదనంగా ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకునే విధంగా
ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవైపు జిల్లా స్థాయి అధికారులు సైతం పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణలోనే ఇదంతా బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక 200 మందికి ఇప్పటికే డిఓ కావచ్చు అధికారులు సీరియస్గా చెప్పినటువంటి ప్రక్రియగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అన్అఫీషియల్ లీవ్స్ కాకుండా వాళ్ళకి ఏదైతే వెసులుబాటు ఉంటుందో వెసులుబాటు బద్ధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒకవైపు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఒకవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం దీనిపైన సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.